టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించిన వ్యవహారాలు రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే వీళ్ళు ఒక 2 సీట్లు ప్రకటిస్తే వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు. పోటీగా ఏదో వాళ్ళ మధ్య వాళ్ళకి పోటీ పడుతున్నట్టుగా ఉంది. అది పొత్తులాగా అనిపించట్లేదు. ఇప్పుడు తిరిగి టీడీపీ నూజివీడు సీటు ప్రకటిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. పార్థసారథి వైసీపీ నుంచి రాజీనామా చేసి వచ్చాడు. నూజివీడు నుంచి ఆయన పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తున్నాడు. నూజివీడు సీటు పార్థసారథికి ప్రకటిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. వెంటనే జనసేన సిద్ధమైంది. జనసేన నెల్లూరు రూరల్ సీట్ ని తనకు కావాలని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ నూజివీడు కనుక వీళ్ళు ప్రకటిస్తే వెంటనే రూరల్ సీటు తను ప్రకటిస్తానని చెప్పేసి జనసేన వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆల్రెడీ రూరల్ సీట్ కి వైసీపీ నుంచి వచ్చిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. ఒకవేళ జనసేన ప్రకటిస్తే ఆయన మళ్ళీ వేరే చోట టీడీపీ అకామిడేట్ చేయాలి. ఆల్రెడీ ఇప్పటికే అక్కడ అబ్దుల్ అజీజ్ ని కాదని చెప్పి కోటమిరెడ్డిని ప్రకటించడంతో అక్కడ మైనార్టీ ఓట్ల మీద ప్రభావం పడుతుందని చెప్పేసి ఆలోచించారు. అయినప్పటికీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని కాదని చెప్పేసి మరొక సీట్ అకామిడేట్ చేయడం అంటే అదొక సమస్యగా మారుతుంది. ఈ డ్రామా అనేది ఫిబ్రవరి 5వ తారీఖుకి ఆయన డెడ్ లైన్ పెట్టాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇది వెంటనే తేల్చుకోవాల్సిన అంశం. లేకపోతే ఈ కన్ఫ్యూజన్ ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఈ కన్ఫ్యూజన్ కనుక వస్తే ప్రజల్లో ఇప్పటికే పూర్తిగా నమ్మకం కోల్పోతారు.